పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన ప్రభువా, ఇదిగో ఈ సాయంకాల సమయంలో నీ దాసురాలను ప్రభువా 76 సంవత్సరాలు మీరు ఎక్కల చాటును భద్రపరిచి 77వ సంవత్సరాలకు మీరు ప్రవేశపెట్టిన విధానం గొప్పది తండ్రి. దేవా, నీవు తండ్రి మమ్మల్ని ప్రేమించిన విధానం ఎంతో గొప్పది. నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటు వాడు మాట్లాడుచున్నావు తండ్రి. నిజమే, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. మరి ముఖ్యంగా నీ దాసులను జ్ఞాపకం చేసుకొని ఎన్ని సంవత్సరాలు కూడా ప్రభా ఇదిగో మీరు ఎక్కల చాటును భద్రపరిచి దేవా, అనేకమైన సమస్యల్లో, బాధల్లో, అనారోగ్యతలో, ఎన్నో పరిస్థితుల్లో మీరు తండ్రి మీ దాసురాలకు ఇచ్చినటువంటి ఆ దృఢమైనటువంటి మనస్సును బట్టి మీకు వందనములు తండ్రి. నిన్ను కలిగి జీవించినప్పుడు దేవా, ఆ మనస్సును నీవే మాకు అనుగ్రహిస్తావు తండ్రి. మీ ఆత్మతో నింపండి. ఈ రాత్రి సమయంలో ప్రభా ఇదిగో నీ సన్నిధిలో నిలబడి నేను ప్రార్థన చేయడానికి కానీ నీ వాక్యం చెప్పడానికి కానీ అర్హుడని కాదు ప్రభా, నన్ను క్షమించు. ఇదిగో నీ దాసుల మాట ప్రకారముగా తండ్రి ఇదిగో నాయన కొద్ది నిమిషాలు మీరు మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనము అలాగే 5వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. 5వ వచనము. 4 సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నేను వాక్యం చెప్పాలని లేదంటే ఇక్కడ ఏదో వాక్యం చెప్పాలని నేను రాలేదు, కానీ అమ్మగారు బాధపడతారని ఫోన్ చేశారు రమ్మని. తప్పనిసరిగా రావాలంటే ఉదయం ఫోన్ చేశారు, మళ్ళీ సాయంకాలం ఫోన్ చేశారు, బాధపడతారని నేను వచ్చాను. ఇప్పుడు కూడా వాక్యం చెప్పడానికి నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు, కానీ అమ్మగారు మాట తీయలేక దేవుని సేవకురాలని పుట్టినరోజు సందర్భంగా కూడా మనసు బాధ కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలని ఎప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి దేవుడు 76 సంవత్సరాలు దేవుని సేవకురాలను ఆయన రెక్కల కింద కాపాడి దేవుడు భద్రపరిచారు. 5వ వచనం ఏముందంటే, 1వ వచనం నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటా ఉన్నాడు దావీదు భక్తుడు. మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి అంటే మనము ఏదో కడుపు నిండా తినేసి లేకపోతే ఇంకోటి చేయడం కాదు. దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి మనం చేయాలి. 5వ వచనం ఏముందంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. ఇది చాలా ఉన్నతమైనటువంటి మాట. దావీదు భక్తుడు తన జీవితంలో అనేకమైన కష్టములు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఆయన నడిపించి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయనకి సహాయం చేస్తున్నప్పుడు ఆయన తన ప్రాణంతో చెప్తున్నాడు,
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరవదని ఇంకో దగ్గర అంటూ ఉంటాడు. చాలా విషయాల్లో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రాముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు. 76 సంవత్సరముల వయసులో దేవుడు నిజంగా నాకు వచ్చినటువంటి ఆలోచన, దేవుడు బయలుపరిచినటువంటిది. నిజముగా పక్షిరాజు యవ్వనం వలె దేవుని సేవకురాల యొక్క ఆరోగ్యమును అన్ని విషయాల్లో కూడా దేవుడు సహకరించి ముందుకు తీసుకెళ్తున్నాడు. పక్షిరాజు మనకు తెలుసు కదా, ఏంటది? డేగ లేకపోతే గ్రద్ద చెప్తా ఉంటారు కదా. అది దాని గురించి మనం ఆలోచన చేస్తే అది 70 సంవత్సరాలు బ్రతుకుతుందంట పక్షిరాజు. దానికి 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వృద్ధాప్యం వస్తుంది. ఆ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత దానికి ఉన్నటువంటి ఆ పొడవాటి ఏంటది మూతి కదా, ఆ షార్ప్గా ఉండేది ఏమవుతుందంటే వృద్ధాప్యం వచ్చి అలా వంగిపోతుంది. దేన్ని పొడుచుకొని తినడానికి వీలు పడదు. కాళ్ళు నడవడానికి లేకపోతే అంతకు ముందున్నటువంటి శక్తి దానికి ఉండదు. రెక్కలు సహకరించవు. ఈ రీతిగా ఉన్నప్పుడు ఆ 30 సంవత్సరాల వయసులో వృద్ధాప్యం వచ్చినప్పుడు దాని ముందు 2 సవాళ్ళు ఉంటాయి. ఒకటి ఏంటంటే 30 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో మొదటిది చనిపోవడం. రెండవది ఆ వయస్సులో తనను తాను బలపరుచుకొని నలుగగొట్టుకొని యవ్వన కాలంలోనికి మరలా తిరిగి ప్రవేశించడం. అమ్మ సెల్ కొంచెం ఆపేస్తే మంచిది. తన యొక్క స్థితిని ఏం చేస్తుందంటే 30 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలోనికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే దాని ముందున్న ఆప్షన్స్ 2, ఒకటి మరణము, రెండోది ఏంటంటే నలగగొట్టబడితే తిరిగి మళ్ళా యవ్వనంలోనికి ప్రవేశిస్తుంది. మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. దానికి ఉన్నటువంటి ఆ పొడవాటి మూతిని ఏం చేస్తుందంటే ఇంక నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నానని ఎగరలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు రహస్యమైనటువంటి స్థలాల్లోనికి అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒక బండ మీద కూర్చొని మొదట తన ముక్కును మొత్తం ఏం చేస్తుందండి పీకేస్తుంది. తనకున్నటువంటి ముక్కు మొత్తం ఆ పొడవాటి షార్ప్గా ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తుంది పీకేసుకుంటుంది. అది పీక్కోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటుంది. ఇలా బండకి అణిచి అది అరిగి ఇంచుమించుగా 150 రోజులు అంటే 5 months టైం పడుతుంది అది మళ్ళా తిరిగి రావడానికి. అది అరగొట్టి మొత్తానికి దానికి ఉన్నటువంటి ఆ పొడవాటి మూతినంతా కూడా తీసేస్తుంది. రెండోది ఏం చేస్తుందంటే తనకున్నటువంటి వెంట్రుకలన్నీ కూడా వృద్ధాప్యంలోనికి వచ్చింది కదా, వెంట్రుకలన్నీ కూడా ఆ మూతితో పాటుగా ఆ బండకేసి మొత్తం అన్నీ కూడా వెంట్రుకలన్నిటిని కూడా తొలిపించుకుంటుంది. అదే చూసారా? ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ వెంట్రుకలన్నీ కూడా తీసేసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 150 రోజులు పడుతుంది. అంటే ఇంచుమించుగా 5 నెలల కాలం పడుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఆత్మీయంగా ఒక విషయం ఉంది. అంటే అమ్మగారి గురించి చెప్తున్నాను. వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయారు, 76 సంవత్సరాలు అవుతుంది. మన ముందు ఏముంది? మరణము. ఆల్రెడీ 1-2 సార్లు దాని దరిదాపులకు వెళ్ళి వచ్చారు. కరోనా టైంలో ఇంకా కొన్ని సందర్భాల్లో దాని అంచులకి వెళ్ళి వచ్చారు.
ఇంకొక ఆప్షన్ ఏంటంటే దేవుడు దాని నుంచి బ్రతికించాడు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే నలగగొట్టబడడం. ఆ పక్షిరాజు ఎలాగైతే నలగొట్టబడిందో, ఈ 76 సంవత్సరాల జీవిత కాలంలో దేవుని సేవకులు విడిచిపెట్టి వెళ్ళినటువంటి సేవ విషయమై, కుటుంబ విషయమై, ఆత్మల విషయమై కృంగిపోకుండా, నలిగిపోకుండా ఆ వ్రేళ్ళు, కాలు వ్రేళ్ళు ఆ పక్షిరాజుకి కూడా ఇలా ఉణికిపోయి అంట. నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా చూస్తే, ఎప్పుడైనా మంచినీళ్ళు అవి ఇస్తే ఇలా ఉణికిపోతూ ఉంటాయి. నాకు అది గుర్తొచ్చింది. పక్షిరాజుకి కూడా అలా ఉణికిపోయే వృద్ధాప్యం వచ్చింది. దానికి కాళ్ళు శక్తి లేదు, పట్టు లేదు, చేతుల్లో శక్తి లేదు, పట్టు లేదు, మాట్లాడడానికి దానికి తగినటువంటి శక్తి లేదు, శరీరం ఏమో సహకరించలేదు. అలాంటి పరిస్థితుల్లో బండ మీదకి ఏకాంతంగా వెళ్ళి 150 రోజుల పాటు పక్షిరాజు చెప్పినటువంటి విధముగా ఆ ప్రాసెస్ అంతా చేసుకొని, ఇప్పుడు మళ్ళీ ఏమైంది, యవ్వన కాలంలో తన మొదటి యవ్వన దశలో ఏ విధంగా అయితే పక్షిరాజు ఉన్నదో అలాంటి యవ్వనాన్ని పూడ్చుకొని మళ్ళా తిరిగి వస్తుంది. ఈ 76 సంవత్సరాల్లో అనేకమైనటువంటి కాళ్ళు చేతులు పని చేయకపోయినా, నడవడానికి సరైనటువంటి శరీరం సహకరించకపోయినా, చేతులు వణుకుతున్నా, నోటి మాట సరిగా లేక రకరకాలుగా సరిగా మాట్లాడలేకపోయినప్పటికీ, తన శరీరము సహకరించకపోయినప్పటికీ దేవుని సన్నిధిలో నలగగొట్టబడుతూ ఉన్నారు ఇంకా కూడా. అది గొప్ప విషయం. దేవుని సన్నిధిలో హృదయములో, ఆత్మలో నలగగొట్టబడి, పూర్వములో ఉన్నటువంటి శరీరం బలము లేకపోవచ్చు కానీ ఆత్మలో యవ్వనములో ఉన్నటువంటి ఆ బలాన్ని, ఆ ప్రార్థన శక్తిని, ఆ ఆత్మను సంపాదించుకొని ఇంకా కుటుంబము కొరకు, బిడల కొరకు, సంఘము కొరకు, ఆత్మల కొరకు ఆ పక్షిరాజు ఎలాగైతే యవ్వనాన్ని తిరిగి సంపాదించుకుందో, తన యొక్క జీవితాన్ని ఆ బండకి వేసుకుని కొట్టుకొని తనకు తను సిద్ధపరచుకుందో, నలగొట్టబడిందో, దేవుని సేవకురాలు కూడా ఈ వృద్ధాప్యంలో నలుగుగొట్టబడి, హృదయములో నలుగుగొట్టబడి వేదనతో నోరు సరిగా పని చేయకపోయినా, చేతులు సరిగా సహకరించకపోయినా, నడవడానికి శక్తి లేకపోయినా, కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, నడవడం వెళ్తూ ఉన్నప్పుడు అయ్యో వృద్ధాప్యం వచ్చింది అని బాధపడుతూ ఉంటాం, ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో కూడా దేవుడు వారికి శరీరం సహకరించకపోయినా ఆత్మ, యవ్వన హృదయములో యవ్వనస్తులకి ఎలాంటి హృదయం అయితే ఉంటుందో, లోక సంబంధంగా నేను మాట్లాడలేదు, ఆత్మ సంబంధంగా యవ్వన హృదయం ఎలాగుంటుందో అలాంటి యవ్వన హృదయముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. శరీరం సహకరించకపోయినా సరే ఆత్మల కొరకు భారము కలిగి, ఆత్మల కొరకు వేదన కలిగి, కుటుంబము కొరకు ఎన్ని సమస్యలు, శరీరం అంతా బలహీనమైపోయినా సరే ఆ పక్షిరాజు నలగొట్టబడింది. హృదయములో వేదనతో కూడినటువంటి జీవితము. అలాగ నలగొట్టబడినా సరే దేవుని కొరకు నేను ఇంకా వృద్ధిరాలు కాకుండా ఇంకా దేవుని కొరకు సేవ చేయాలి, దేవుని కొరకు ఆత్మలను కట్టాలి, అనేక మందిని రక్షించాలి, కుటుంబాన్ని రక్షించాలి, అనేక మందిని విడుదల పొందే విధంగా చేయాలని ఆ వృద్ధాప్యంలో పక్షిరాజు వలె తన యవ్వనాన్ని తిరిగి మళ్ళా సంపాదించుకొని, యవ్వన కాలంలో ఉన్న బలాన్ని ఆత్మలో సంపాదించుకొని, శారీరకంగా కాదు ఆత్మలో సంపాదించుకొని ఆత్మల కొరకు పోరాటం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే యవనస్తులమైనా కొంచెం వయసు పెరిగిన మనం వారు చేసినటువంటి ప్రార్థన కూడా చేయలేనటువంటి స్థితి. వృద్ధాప్యంలో ఉన్నా సరే ఆ చేసినటువంటి ఆ ప్రార్థన ఎలా ఉంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా కనబడుతుంది. కాబట్టి మనం ఏదో కుటుంబముగా ఇక్కడ ఏదో కేక్ కట్ చేసి, మనం ఏదో ఫలాలు తిని, లేదంటే అది తిని ఇది తిని ఆమెను సంతోషపెట్టాలనేటువంటి స్థితి కాదు అది. వీటి ద్వారా సంతోషం కలగదు, వీటి ద్వారా ఆనందం కలగదు. దేవుడు ఎందుకైతే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడో,
ఏ వాగ్దానం ఇచ్చి దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడో దేవుని సేవకులు సేవకురాల్ని, ఆ వాగ్దానం చొప్పున దేవుని సేవ ముందుకు జరిగితే దానికంటే సంతోషం ఇంకొకటి ఉండదు. మనం కేక్ వేయకపోయినా, నోట్లో కేక్ పెట్టకపోయినా, మంచి వస్త్రాలు తల్లికి తీయకపోయినా, ఇంకోటి మనం చేయకపోయినా ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఇవన్నీ మనం చేసి హృదయంలో తల్లికి వేదన కలిగిస్తే ఎందుకు పుట్టినరోజు, ఎందుకు ఇలాంటి సందర్భాలు మనం చేసుకుని అనవసరమే. కాబట్టి ఈ వృద్ధాప్యంలో ఇంకా నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైనటువంటి ఆరోగ్యమునిచ్చి, నూతన శక్తిని, బలమునిచ్చి, యవ్వన బలముతో దేవుడు ఇంకా నింపి కుటుంబం కొరకు, ఇంకా అనేక ఆత్మల కొరకు ప్రార్థించి వారిని రక్షించగలిగినటువంటి ఒక గొప్ప ఆయుధముగా, ఒక గొప్ప శక్తిగా, గొప్ప ఇక్కడ ఒక తల్లిగా దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచి, ఇంకా దీర్ఘాయుష్ని దేవుడిచ్చి, అనేకమైన కిరీటాలు దేవుడు ఆ తల్లికిచ్చి, ఇంకను మనందరి కొరకు, మన బిడ్డల కొరకు, మన కలగబోయేటువంటి వారందరి కొరకు ప్రార్థించడానికి ఒక తల్లిగా ఇక్కడ మనకు ఉంచి, ఇంకా నిండు ఆరోగ్యముతో నిండా నూరేళ్ళు తల్లి దీవెనమ్మ గారి వలె ఉండాలని అనుకుంటాను నేను. నిండా నూరేళ్ళు అనే పుస్తకం చదివినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవెనమ్మ గారి పుస్తకం. కాబట్టి అలాంటి ఆశీర్వాదకరంగా అనేక మందికి ఉండి ఈ నూతన సంవత్సరంలో ఇంకా దేవుడు నూతన ఆరోగ్యాన్ని ఇచ్చి సేవలో అన్ని విషయాల్లో కూడా దేవుడు జయమిచ్చే విధంగా ప్రార్థన చేసుకుందాం.